ఎప్పుడూ తన వాక్పటిమతో వ్యూహాత్మకంగా మాట్లాడే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తొలిసారి వెన్నుపోటు రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు గ్రామంలో జాతీయ పంచాయతీ దినోత్సవం ఘనంగా జరిగింది. ఏపీ మంత్రులు కామినేని, పల్లె, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు తన ప్రసంగం మొదలుపెట్టే సమయంలో వేదికపైన ఉన్న సాధారణ వ్యక్తులంతా దిగిపోవాలని ఆదేశించారు. ఎవ్వరూ వేదికపై నిలబడకూడదని, వెనుక వైపున అస్సలు ఉండకూడదని స్పష్టం చేశారు. వెనుక ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా, ఎన్టీఆర్కు ఏమైందో తెలుసు కదా అంటూ ఆయన వెన్నుపోటు రాజకీయాలను గుర్తు చేశారు. అందరూ వేదిక నుంచి దిగిపోయేంత వరకు వెంకయ్య మాట్లాడలేదు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి వెంకయ్య నాయుడు పరోక్షంగా వ్యాఖ్యానించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విషయాన్ని చాలాసేపు అక్కడికి వచ్చిన వారంతా చర్చించుకోవటం కనిపించింది. గ్రామ సర్పంచి బాబు మీరు ఎవరు అందరు దిగండి. ఆయన ఎవరు నిలబడకూడదు, ఒక్కరు కూడా త్వరగా ఎవరు నిలబడకూడదు. వెనక అసలు ఎవరు ఉండకూడదు. వెనకుంటే ఏమవుతుందో తెలుసు. ఎన్టీ రామారావుకి ఏమైందో. వెనక ఎవరు నిలబడకూడదు, దిగేయాలి స్టేజ్ వెంటనే. మీరు అందరూ కూర్చుందా నేను మాట్లాడు. బాగా చిన్నగా వేసాడప్పా. బాగా చిన్నగా వెంటనే సెటర్ వేసాడు.